హాయ్ అండి, ఈరోజైతే మిక్స్డ్ వెజిటేబుల్ ఎగ్ పులుసు తయారు చేసి చూపిస్తున్నానండి. వేడి వేడి అన్నంలోకి భలే రుచిగా ఉంటుంది. పిల్లలు కూరగాయలు తినరు అని అనుకున్నా కానీ ఇలా పులుసు చేసి పెట్టండి. కూరగాయల్లో ఉన్నటువంటి ఫ్లేవర్ అంతా కూడా పులుసులోకి దిగి భలే రుచిగా ఉంటుంది. ఒకవేళ మీరు ఇది లంచ్ బాక్సుల్లోకి పెట్టాలన్నా కానీ పెట్టచ్చు. ముక్కలన్నీ తీసి పక్కన పెట్టేసి వాళ్ళకి నచ్చిన కూరగాయ ముక్కలే ఉంచేసి కూడా పెట్టుకోవచ్చు. తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద గిన్నెను పెట్టేసి దాంట్లో ఉల్లిపాయ, బెండకాయ, దొండకాయ, క్యారెట్, అలాగే ములక్కాయ, సొరకాయ వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు, పొటాటో వేసుకోవచ్చు, లేదంటే దోసకాయ వేసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే అది వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచాపచాగా దంచుకొని వేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజు టొమాటోలు కూడా ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది కాబట్టి ఒక మీడియం సైజు టొమాటోని ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి చిలికల్ని కూడా వేసుకొని ఒక 60% వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోనే మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వంకాయ ముక్కలు వేయాలి అనుకుంటే మాత్రం ఇవి ఒక 50% ఫ్రై అయిన తర్వాత అప్పుడు వంకాయ ముక్కలు వేయండి. అప్పటికి అది ఉడికే టయానికి ఇవి కూడా చక్కగా ఉడికిపోతాయి. తర్వాత తగినంత పసుపు, తగినంత ఉప్పును వేసేసుకొని మరొకసారి ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోండి. ఈలోపు ఎగ్స్ని కూడా ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే చింతపండుని కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. పులుసుకైతే ఒక మీడియం సైజు నిమ్మకాయ ఎంత సైజు ఉంటుందో అంత సైజులో చింతపండుని నానబెట్టేసుకొని ఈ ముక్కలు ఒక 60% ఫ్రై అయిన తర్వాత చింతపండు గుజ్జును వేసేసుకోండి. అలాగే తగినంత వాటర్ని కూడా వేసుకోవాలి. దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ కంటే తక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ కూడా చేసేయచ్చు. కాకపోతే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేసుకొని ఒకసారి కలిపేసి ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ని తీసుకొని ఘాట్లు పెట్టేసుకొని పులుసులోకి వేసేసుకోవాలి. తగినంత కారం వేసేసుకొని మూత పెట్టేసుకొని మరొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని వాటర్ కన్సిస్టెన్సీ కూడా చూసుకొని ఒకవేళ వాటర్ పడతాయి అనుకుని ఉంటే మళ్ళీ వాటర్ కొంచెం వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఫైనల్గా బాగా మనకి పైన కొంచెం కారము అవన్నీ పైకి తేలినట్టుగా అనిపిస్తాయి. అప్పుడు కొంచెం ధనియాల పొడి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని తిన్నారు అని అంటే ఎంతో రుచికరమైనటువంటి వెజిటేబుల్ ఎగ్ పులుసు అయితే తయారైపోతుంది. వేడి వేడి అన్నంలోకి అయితే భలేగా ఉంటుంది. పిల్లలు తినేదానికంటే మీరు నోట్లో పెడుతూ ఉంటే ఎంత అన్నమైనా తినేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.